సోల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈజ్ పీకాక్ ఫెదర్ టారోట్. ఈరోజు మనం నంబర్ 8 డేట్ ఆఫ్ బర్త్ 8లో ఎవరైతే పుట్టారో 8, 17, 26 ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళందరూ నంబర్ 8 పర్సన్స్ అండి. మే 21 నుండి 30 వరకు మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుందో చూద్దాం. టారో ద్వారా గైడెన్స్ తీసుకుందాం. మీ మెయిన్ ఎనర్జీ ఛాలెంజ్. ఈ 10 రోజుల్లో మీ మెయిన్ ఎనర్జీ వచ్చేసరికి ఛాలెంజ్ అండి. ద పర్సన్ యూ లైక్ మే హ్యావ్ సెవెరల్ అడ్మైరర్స్ అరౌండ్ దెమ్. మెసేజ్ ఇదండి మెయిన్. మనం మన రీడింగ్ కోసం 6 కార్డ్స్ తీసుకుందాము. మీ పర్సన్ చుట్టూ చాలామంది వాళ్ళని అడ్మైర్ చేసే వాళ్ళు ఉన్నారంట, కానీ ప్రేమించేది మీరు మాత్రమే కదా, వాళ్ళు అర్థం చేసుకోవాలి. అది ఏమేం కార్డ్స్ వచ్చాయో చూద్దాం మనం. ట్రావెల్ టుగెదర్, వెయిట్ ఎ లిటిల్ లాంగర్, long distance relationship, a new beginning, love at first sight, conflict. ఈరోజు మనకు వచ్చిన కార్డ్స్ ఇవ్వండి. కార్డ్స్ అన్నీ మీకు చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. మనం రీడింగ్లోకి వెళ్దాం. మీ కార్డ్స్ చూస్తున్నట్లయితే మీ కార్డ్స్ ఎనర్జీ మే 21 నుండి 30 వరకు 8వ తేదీ పుట్టిన వాళ్ళకి ఛాలెంజ్ రావడం అనేది మన మెయిన్ ఎనర్జీ అన్నమాట. ఈ 10 రోజులకి ఛాలెంజ్ ఫస్ట్ కార్డు, మన మెయిన్ కార్డు వచ్చేసరికి ఛాలెంజ్. ఈ 10 రోజుల్లో మీకు లవ్ లైఫ్లో అబ్స్ట్రకల్స్, ఎమోషనల్ టెస్ట్స్, పేషెన్స్ అవసరమైన సిచ్యువేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయండి. కానీ ఈ ఛాలెంజెస్ మధ్య కూడా స్ట్రాంగ్ అట్రాక్షన్ మరియు న్యూ బిగినింగ్స్ ఎనర్జీ చాలా క్లియర్గా ఉంది. ఛాలెంజెస్ ఎన్నున్నా సరే మీ ఇద్దరి మధ్యలో అట్రాక్షన్ కూడా అలాగే ఉంది. ఫస్ట్ మనకేమొచ్చిందంటే ట్రావెల్ టుగెదర్. ఎంత బ్యూటిఫుల్ కార్డో చూడండి. మెయిన్ ఎనర్జీ మనకి ఏం చెప్తుందంటే ఈ కనెక్షన్ అంత ఈజీ కాదు, కానీ ఎమోషనల్లీ ఇంపార్టెంట్. ఈ సమయంలో మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయండి. మీరు ఎట్లన్నా సరే కామ్గా ఏమంటారంటే దీన్ని, ఏదైనా వినదగునెవ్వరు చెప్పిన వినినంతని వేగపడకు అని చెప్పే పద్యం ఉంది కదా, మీరు దాన్ని పాటించాలి. ఎవరన్నా ఏదన్నా మాట్లాడుతున్నారంటే ఫస్ట్ వినండి. మీ పర్సనే మాట్లాడుతున్నారు అంటే శాంతంగా వినండి. ప్రశాంతంగా ఉండడానికి మీరు ప్రయత్నించండి. ఎమోషనల్ టెన్షన్ ఉంటుంది, టైమింగ్ ఇష్యూస్ ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో. కొంచెం మాట్లాడుకోవడానికి మీ మధ్యలో డిస్టెన్స్ కనిపిస్తుందండి. మీ పర్సన్ కానీ మీరు కానీ ట్రావెల్ చేయొచ్చు ఈ 10 రోజుల్లో. సో మీ ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ కనిపిస్తుంది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. ఆల్రెడీ మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు, లేదంటే మీ పర్సన్ ఇప్పుడు ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు. ఫస్ట్ మనకేమొచ్చిందంటే కార్డు, ట్రావెలింగ్ కార్డు. ట్రావెల్ టుగెదర్, మూమెంట్ అండ్ మీటింగ్ ఎనర్జీ అండి. ఒకవేళ మీ పర్సన్ కానీ దూరంగా ఉన్నట్లయితే వచ్చి మిమ్మల్ని కలవచ్చు, కలిసి మీ ఇద్దరు కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకొని అవుటింగ్కి వెళ్ళొచ్చు. ట్రావెలింగ్ టుగెదర్ అనేది చూపిస్తుంది అనమాట. ఫిజికల్ మీటింగ్ జరిగే అవకాశం చాలా ఉందండి. లాంగ్ డిస్టెన్స్ కనెక్షన్ అయితే డిస్టెన్స్ రెడ్యూస్ అయ్యే సైన్స్ కూడా చూపిస్తున్నాయి అన్నమాట. వెయిట్ ఎ లిటిల్ లాంగర్. ఎంత పేషెన్స్గా వెయిట్ చేస్తుందో ఈమె. ఇది ఇంపార్టెంట్ టైమింగ్ కార్డ్ అండి. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే థింగ్స్ హ్యాపెన్ అవుతాయి కానీ వెంటనే కాదు, ప్రస్తుతం డిలే చూపిస్తుంది. మీ కనెక్షన్లో స్లో ప్రోగ్రెస్ ఉంటుందన్నమాట. ఎమోషనల్ వెయిటింగ్ ఫేజ్ ఉండొచ్చు. పేషెన్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పే కార్డ్ అన్నమాట ఇది. ద గాడ్ ఆఫ్ లవ్ hasn't
అవేకెండ్, సారీ ఇక్కడ లెటర్స్ సరిగ్గా కనిపించట్లేదు. ద గాడ్ ఆఫ్ లవ్ హ్యాజంట్ అవేకెండ్ yet, సో బీ పేషెన్స్ అండ్ వెయిట్ ఎ లిటిల్ లాంగర్. మీకు పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ టైంలో. ఈ 10 రోజుల్లో మాత్రం మీరు ఎమోషనల్గా చాలా ఏంటంటే ఎదురు చూస్తూ ఉంటారనమాట. మీకు ఎదురు చూసే టైం అన్నమాట ఇది. కొంచెం పేషెన్స్గా ఉండండి. నాకు తెలిసి ఇది ఎలా ఉంటుందో, కొంచెం పెయిన్ఫుల్లే, చాలా పెయిన్ఫుల్ ఎదురు చూసే ఎనర్జీ. ఎస్పెషల్లీ మన లవ్డ్ వన్ కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నారు అంటే అది చాలా రోజులు సంవత్సరాల్లా గడుస్తాయి అన్నమాట. అవి వగదెగదు. ఐఎమ్ సారీ ఫర్ యూ, కానీ ఈ ఫేజ్ ముగిసిపోతుందండి. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, ఈ కనెక్షన్ ఫిజికల్ డిస్టెన్స్ ఉంది మీ ఇద్దరి మధ్యలో, ఎమోషనల్ గ్యాప్ ఉంది, ఇన్కన్సిస్టెంట్ ఇన్ కమ్యూనికేషన్తో ఎఫెక్ట్ అవుతున్నట్లు కనిపిస్తుందండి. కొన్ని సందర్భాల్లో డిఫరెంట్ సిటీస్ లేదంటే కంట్రీస్ లేదా బిజీ స్కెడ్యూల్స్ కూడా రీజన్ అవ్వచ్చు మీ డిస్టెన్స్కి. మీరు డిఫరెంట్ సిటీస్లో ఉండొచ్చు, డిఫరెంట్ కంట్రీస్ అయి ఉండొచ్చు, లేదంటే డిఫరెంట్ స్కెడ్యూల్స్, మీ వర్క్ స్కెడ్యూల్స్, ఒకరు మార్నింగ్ ఒకరు నైట్ షిఫ్ట్ అయి కూడా ఉండొచ్చు. బిజీ స్కెడ్యూల్స్ వల్ల కూడా మీ మధ్య ఈ గ్యాప్ వచ్చిందండి. మీరేమో ఎమోషనల్లీ మీ పర్సన్ కోసం చాలా ఎదురు చూస్తున్నారు, మీ పర్సన్ కూడా ఎదురు చూస్తున్నారండి. ఒకవైపే కాదు, మీ ఇద్దరు ఒకరంటే ఒకరు చాలా ఇష్టం ఉంది మీ ఇద్దరికి మనసులో, కానీ టైమింగ్స్ కుదరట్లేదు. న్యూ బిగినింగ్, ఛాలెంజెస్ ఎన్నున్నా సరే ఈ కార్డు హోప్ తీసుకొస్తుందండి. ఫ్రెష్ స్టార్ట్ ఒకటి వస్తుంది. మీ పర్సన్ మిమ్మల్ని కలవడానికి వస్తారు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే మీ పర్సన్ మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి, మీతో టైం స్పెండ్ చేయాలని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారండి. మీకోసం తప్పకుండా వస్తారు మీ పర్సన్. రెన్యూడ్ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి. రీకనెక్షన్ జరుగుతుందండి ఈ 10 రోజుల్లో. రిలేషన్షిప్ రీస్టార్ట్ అవుతుంది. రిలేషన్షిప్ రీస్టార్ట్ అయ్యే ఎనర్జీ మాత్రం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఓల్డ్ ప్రాబ్లమ్స్ తర్వాత న్యూ చాప్టర్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ అమ్మాయి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ ఫ్లవర్ గార్డెన్లో. వెరీ బ్యూటిఫుల్ కార్డ్. ఇదేమో హాఫ్ హార్ట్, ఇదేమో ఆ అమ్మాయి. ఇది మీ పర్సన్ హార్ట్, ఇది మీరే మీ శరీరం అంతా హృదయంగా మార్చుకొని ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ గురించి. ఈ కార్డు చూస్తుంటే నాకు అట్లాగే కనిపిస్తుంది. ఎంత మిస్ అవుతున్నారో మీరు మీ పర్సన్ని. మీ సరౌండింగ్ వచ్చేసరికి చాలా డిస్టర్బ్డ్గా ఉంది ఎనర్జీ. ఎట్లాగా నా పర్సన్తో నేను ఎప్పుడు కలుస్తాను, ఎలా తనతో టైం స్పెండ్ చేయడానికి నాకు వీలవుతుంది అని చెప్తుంది మీ మనసు నాకు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మీరు మొదటి చూపులోనే పడిపోయి ఉంటారండి మీ పర్సన్కి. మీ పర్సన్ కూడా అంతే అయి ఉండొచ్చు. ఈ కార్డు ఇన్స్టెంట్ అట్రాక్షన్ లేదా డెస్టినీ ఎనర్జీని చూపిస్తుందండి. స్ట్రాంగ్ కెమిస్ట్రీ కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్యలో. ఒకవేళ లవ్ ఎట్ ఫస్ట్ సైట్, మీరు ఆల్రెడీ లవ్లో ఉన్నా సరే, మీ మధ్య లాంగ్ డిస్టెన్స్ వచ్చింది కదా, మళ్ళీ మీ పర్సన్ తిరిగి రాగానే చూసిన వెంటనే పడిపోతారు మళ్ళీ. మీరంటే చాలా ఇష్టం అండి మీ పర్సన్కి, లేదంటే మీరు మీ పర్సన్ కోసం ఇంతలా ఆలోచిస్తున్నారు, ఇంతలా ఎదురు చూస్తున్నారు. మీరైనా మీ పర్సన్ని చూడగానే మళ్ళీ లవ్ పుట్టేస్తుంది మీ మనసులో. వెరీ వెరీ లవ్లీ ఎనర్జీ అండి. స్ట్రాంగ్ కెమిస్ట్రీ ఉంది మీ ఇద్దరి మధ్యలో. ఇంటెన్స్ ఫస్ట్ ఇంప్రెషన్ అన్నమాట. మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ని చూపిస్తుంది కార్డు. వెరీ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్. ఈ కనెక్షన్ ర్యాండమ్ కాదు అని చెప్తున్నాయండి మీ కార్డ్స్ అన్నీ. ఈ కనెక్షన్ మాత్రం అస్సలు ర్యాండమ్ కాదు. ఈ కనెక్షన్ సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ అన్నమాట. మీ ఇద్దరికి రాసుంది, డెస్టినీ మిమ్మల్ని కలిపిందనమాట. కన్ఫ్లిక్ట్ డ్యూ టు స్మాల్ థింగ్స్ యూ పర్సీవ్ యువర్ పార్ట్నర్స్ ఇంపర్ఫెక్షన్స్. చిన్న చిన్న ఇంపర్ఫెక్షన్స్ని మీ పార్ట్నర్లో వెతక్కండి. వాళ్ళు పర్ఫెక్ట్లీ ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్. ప్రతి మనిషిలో కూడా లోపాలు ఉంటాయండి. చిన్న చిన్న వాటిని పట్టించుకోవద్దు. మనలో ఉంటాయి, అందరిలో ఉంటాయి.
నీలో నాలో ఉన్నట్లే చిన్న చిన్న వాటి గురించి తపన పడుతూ ఉంటాం కొన్నిసార్లు. చిన్న చిన్న వాటికి కొంతమందికి స్మాల్ స్మాల్ థింగ్స్ మీద ఎలర్జీ వస్తుంది. కానీ కొంతమంది స్ట్రాంగ్ ఇమ్యూన్ ఉన్న వాళ్ళకేం ఎలర్జీ రాదు. అంత మాత్రాన ఆ ఎలర్జీ వచ్చిన వాళ్ళని తుమ్ముతున్నారని చెప్పి, దగ్గుతున్నారని చెప్పి, కళ్ళు నలుపుకుంటున్నారని మనం ఏమీ అనలేం కదా. అట్లాగే ఇంపర్ఫెక్షన్స్ అందరిలో ఉంటాయి, లీడింగ్ టు కాన్స్టెంట్ కన్ఫ్లిక్ట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ లవ్. ఒకవేళ మీరు ఆ ఇన్పర్ఫెక్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారంటే ఇవి పదే పదే మీ మధ్య కాన్ఫ్లిక్ట్స్ని తీసుకొస్తాయండి, ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. మీ లవ్ లైఫ్ సాఫీగా సాగాలంటే మీరు ప్రశాంతంగా ఉండాలి, మీ పర్సన్ని ప్రశాంతంగా ఉంచాలి. మీరు ప్రశాంతంగా ఉండడం మాత్రమే కాదు, మీ పర్సన్తో కూడా బాండ్ని డెవలప్ చేసుకోండి. వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, మీరు ఇబ్బంది పడొద్దు. ఒకవేళ మీ పర్సన్ కానీ ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని అంటే ఆ ప్రాబ్లం ఎక్కడొస్తుందో దాన్ని చూసి సాల్వ్ చేసుకోండి, లేదంటే మీరు కష్టాల పాలవుతారు. ఈ కాన్ఫ్లిక్ట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట. కాన్ఫ్లిక్ట్ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్, మిస్అండర్స్టాండింగ్సే పెద్దవి అవుతాయి, ఎమోషనల్లీ ఫ్రస్ట్రేట్ అవుతారు, అట్లా కనిపిస్తుంది. ఇద్దరికి ఫీలింగ్స్ స్ట్రాంగ్గానే ఉన్నా కమ్యూనికేషన్ ఇష్యూస్ వల్ల టెన్షన్ పెరిగే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఏదైనా మాట్లాడుతున్నారంటే ముందు మనసులో 2-3 సార్లు చెప్పుకోండి, ఆ తర్వాత బయటికి మాట్లాడండి. వెంటనే మనసులో అనిపించేసింది అట్లాగా వెంటనే అనేసేయకండి. కొంచెం ఆగి ఆలోచించి ఆచితూచి మాట్లాడండి ఈ 10 రోజులు మాత్రం. ఓవరాల్ లవ్ ఎనర్జీ ఎలా ఉందంటే ఇంటెన్స్ అట్రాక్షన్ అండి. చూడగానే అబ్బా ఈ పర్సన్ నా సొంతం అన్న ఫీలింగే ఎంత గొప్పగా ఉంది అన్న హ్యాపీనెస్ మీకు ఉంటుంది. ఇంటెన్స్ అట్రాక్షన్ ఉంటుంది మీ పర్సన్ మీద. మీకు ఎలాగైతే మీ పర్సన్ మీద అట్రాక్షన్ ఉందో వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు. మిమ్మల్ని చూడగానే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తారు వాళ్ళకి మీరు. డిలేస్ కొన్ని కనిపిస్తున్నాయి. డిస్టెన్స్ మాత్రం ఛాలెంజ్ అండి మీ మధ్యలో. డిస్టెన్స్, వెదర్ ఇట్ ఈస్ ఎమోషనల్ ఆర్ ఫిజికల్ డిస్టెన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బికాస్ హియర్ ఇట్ ఈస్ షోయింగ్ దట్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అని చెప్పి. ఇంకా వెయిట్ లిటిల్ లాంగర్ అనే కార్డు కూడా వచ్చింది. సో మీరు ఇంకా మీ పర్సన్ గురించి ఎదురు చూడాల్సిన టైం ఉంది. ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ లేకుండా మీరు జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఒకవేళ మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు, ఎమోషన్స్ ఓవర్ఫ్లో అవుతున్నాయి అంటే, తనతో మాట్లాడడానికి అవకాశం కుదరట్లేదా, మంచి ఫ్రెండ్ని చూసుకోండి. లేదంటే మీరు ఎవరికైనా షేర్ చేసుకోలేరు మీ భావాలని అంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని మీ మనోభావాలన్నిటినీ పేపర్ మీద పెట్టండి. పేపర్ని మించిన మీరు రాశారు అంటే, మీరు ఒక్కసారి మీ మనసులో ఉన్న భావాలన్నీ పేపర్ మీద పెట్టారు అంటే ఆటోమేటిక్గా మీరు చాలా ఫ్రీగా ఫీల్ అవుతారు. మీరు ఎప్పుడైతే మీ పర్సన్కి మీకు మధ్యలో డిస్టెన్స్ తగ్గిపోతుందో, మీరు మళ్ళీ కలుస్తారో, అప్పుడు చక్కగా మీ పర్సన్కి చూపించండి, నేను ఇట్లా ఫీల్ అయ్యాను, నీ గురించి ఇలా అనుకున్నాను, ఇలా జరిగింది, ఇలా గడిచిపోయాయి నా రోజులు నువ్వు లేకుండా అని చెప్పి చూపించండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అట్లీస్ట్ మీరు ఇంటెన్స్గా రియాక్ట్ అవ్వకుండా ఆ టైంలో మెచ్యూర్డ్గా ఆలోచించారు అన్న గొప్ప ఫీలింగ్ వాళ్ళకి వస్తుందన్నమాట. నేను రైట్ పర్సన్ని చూస్ చేసుకున్నాను అనే భావన వాళ్ళకి కలుగుతుంది. ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు మాత్రం ఇట్లాగ చేయండి. మీ భావాలని జర్నలింగ్ చేశారు అంటే ఆటోమేటిక్గా మీరు హీల్ అవుతారండి. మీ ఎమోషన్స్ అన్నీ ఓవర్ఫ్లో అవ్వకుండా కంట్రోల్లోకి వస్తాయి అన్నమాట. హోప్ఫుల్ న్యూ బిగినింగ్స్తో నిండుంది మీ ఫ్యూచర్. ఈ 10 రోజులు కాస్త కాన్ఫ్లిక్ట్ ఉన్నా సరే మీ లైఫ్లో న్యూ బిగినింగ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయండి. మొదట టెన్షన్ కనిపించినా సరే కనెక్షన్ పూర్తిగా ఎండింగ్ వైపు వెళ్ళటం లేదు. టెన్షన్ ఉంది, కాకపోతే ఆ టెన్షన్ అనేది సిచ్యువేషన్స్ క్రియేట్ చేసిన టెన్షన్ అండి, సర్కమ్స్టాన్సెస్ వల్ల. ఇప్పుడు మనం బ్రతకాలి అంటే ప్రేమ ఒక్కటే సరిపోదు కదండి, పనిచేసి డబ్బులు కూడా సంపాదించుకోవాలి. మీ పర్సన్ని మీరు అర్థం చేసుకోవాలి, మీరు మీ పర్సన్ అర్థం చేసుకోవాలి. ఇద్దరు కలిసి ఉండాలి అంటే డబ్బు కావాలి. సో డిస్టెన్స్ ఉంది, అది ఎందుకంటే మీ ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడం గురించి. మీరు అది అర్థం చేసుకోండి. మీ పర్సన్ నుంచి లవ్ మెసేజ్ ఏంటంటే, ఎమోషనల్లీ చాలా అట్రాక్టివ్గా ఉన్నారంట మీ వైపు, కానీ సర్కమ్స్టాన్సెస్ వల్ల ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అవుతున్నారంట.
వెయిట్ ఏ లిటిల్ లాంగర్ కార్డు వచ్చింది కాబట్టి మనకి రైట్ టైం ఇంకా రాలేదు అని చెప్తుంది. వెయిట్ ఏ లిటిల్ లాంగర్, రైట్ టైం ఇంకా రాలేదు, టైం వస్తుంది, మనం కలిసి ఉండే టైం వస్తుంది అని చెప్తున్నారు మీ పర్సన్ మీతో. ఫైనల్లీ మే 21 to 30 మధ్యలో ఛాలెంజెస్ మరియు కన్ఫ్లిక్ట్స్ ఉన్నా సరే నంబర్ 8 పర్సన్స్కి ఈ కనెక్షన్లో స్ట్రాంగ్ అట్రాక్షన్ మరియు న్యూ బిగినింగ్ పొటెన్షియల్ ఇంకా అలైవ్గానే ఉంది. మీ కనెక్షన్ ఎండ్ కాలేదు, మీ కనెక్షన్ ఎండ్ అవ్వదు. మీరు ఎంతవరకు పేషెన్స్ని మెయింటైన్ చేస్తారో అంత స్ట్రాంగ్గా మీరు మీ కనెక్షన్ని బిల్డ్ చేసుకోగలుగుతారు. ఎక్కువ మదన పడకండి, బాధపడకండి, పీపుల్తో కలవండి, బయటికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయండి మీ లైఫ్ని. ఒంటరిగా ఉండడం కూడా అదృష్టమే తెలుసా. మీ పర్సన్తో ఉన్నారనుకోండి 24/7 వాళ్ళని గురించే ఆలోచిస్తూ ఉంటాం మనం, వాళ్ళని గురించే తప్పిస్తూ ఉంటాం. మీ గురించి ఎవరు ఆలోచిస్తారండి? మీ గురించి మీరు ఆలోచించండి ఫస్ట్ మనం హెల్తీగా హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా అందరూ అట్రాక్ట్ అవుతారు, అందరూ మన కోసం పడి చచ్చిపోతారు. మీరు హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి, మంచి ఫుడ్ తినండి, చక్కగా బ్యూటిఫుల్గా తయారవుతారు మీరు. సో మీకు గనక ఈ రీడింగ్ నచ్చినట్లయితే, రెజోనేట్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in another beautiful reading, healing and happy reading తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. Bye for now.